ఎప్పుడైనా చీరలు కొన్న ముఖమే నారమన్నది. సో హాయ్ ఎవరీవన్, మీ అందరికీ తెలుసు నేను 10th క్లాస్మేట్స్తో ట్రిప్కి వెళ్ళిన విషయం. సో ట్రిప్లో కంచి కామాక్షిలో ఉన్నప్పుడు ఒక ఆటో అతన్ని మాట్లాడుకున్నాం అనమాట టెంపుల్స్ని తిప్పడానికి. అయితే ఆ ఆటో అతను ఏం చేసిండు, ఈ టెంపుల్స్ ఈ టైంకి ఓపెన్ అవ్వవు, అప్పటి వరకు మనం చీరలు చూద్దామని చెప్పి కంచి పట్టు చీరలు అని చెప్పిండు. ఆ చీరలు చూద్దామని చెప్పి షాప్కి అయితే తీసుకెళ్ళిండు. షాప్ అతనికి వీళ్ళకి ఏదో కమ్యూనికేషన్ ఉన్నట్టుంది. సో మేము ఆ షాప్కి అయితే వెళ్ళాం. సో షాప్ వాళ్ళు మా ముందు చీరలు వేసిరు. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, ఇది కంచి పట్టు హ్యాండ్ మేడ్, మేమే తయారు చేసినాం, మా చేతుల ద్వారా నేసినాము, మీ మమ్మీ వాళ్ళకు మీ అమ్మమ్మ వాళ్ళకు కట్టుకుంటే ఎంతో బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని మాటలలో వాడేసి మమ్మల్ని కొనేలాగా చేసిరు, చీరలు కొనేలాగా చేసిరు. కానీ మాకెవరికి ఏం తెలియదు. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం చీరలు కొనడంలో ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే షాప్ వాళ్ళతో తెప్పించి మరీ చూస్తున్నారు. ఆ కలర్ చూపించండి, ఈ కలర్ చూపించండి, ఇవి ఉన్నాయా మీ దగ్గర అని ఫోన్ల నుంచి తీసి చూపించడం. వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే పెద్ద చీరలు కొనడంలో. అరే ఏందిరా అంటే కానీ కొందామా అనే స్టేజ్కి వచ్చారు. సో చూద్దామని వచ్చిన వాళ్ళం ఒక్కొక్కరం రెండు చీరలు తీసుకొని వచ్చినాం. వీళ్ళేంది చీరలు తీసుకుంటున్నారని చూస్తున్నారా? ఫ్యామిలీ వాళ్ళ కోసం అండి. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫేసులు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. చూద్దాం అనుకునే వాళ్ళని చీరలు తీసుకొని బయటికి వెళ్దామని. సరే అంతా అయిపోయింది. బయటికి వెళ్దాం అనుకున్న టైంలో మళ్ళీ పైకి తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్. చీరలు ఎలా నేస్తారు అనేది చూడమని చెప్పి పైకి తీసుకెళ్ళారు. చూస్తున్నాం, ఒక్కొక్కరు చూడండి, మీకు చూపిస్తా. సో ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మీకు కూడా యూజ్ అవుతుండొచ్చేమో అనిపించింది. అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.